పిల్లరా, దేవుని మహాకృపను బట్టి దేవుడు గడిచిన దినాలన్నీ ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఎంతో క్షేమాన్ని ఇచ్చారు తండ్రి. ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేం. 6 మాసాలు కూడా ఆయన రెక్కల చాటును భద్రపరిచి 7వ మాసంలో అడుగు పెట్టడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. చాలా సంతోషం. మీ అందరికీ నా వందనాలు. ఈ టీవీ ప్రోగ్రాం వింటూ ఈ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ నా నిండి వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ఆమేన్. చూడండి పిల్లరా, బైబిల్ గ్రంథంలోంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. చాలా చక్కని మాటలు. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రేమ చాలా అమూల్యమైంది. ఆయన నమ్మకమైనటువంటి దేవుడు గనక ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో మనము జీవించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పిల్లరా, ఆయన చేసేటువంటి ప్రతి కార్యము ఎలా ఉంటుందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభు వాగ్దానం నమ్మదగింది. ఆయన ఎవరు అంటే మన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి పిల్లరా, మనం ఈ లోకంలో ఎవరితో సహవాసం చేయాలి అంటే చూడండి, దేవుని యొక్క కార్యము, ఆయన ప్రజలు, ఆయన ఏర్పాటు, ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన ప్రభావాన్ని మనం చూస్తే పిల్లరా, దేవుడు మరి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలైనా చేస్తాడని వాగ్దానం వచ్చిందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనం ఫలించాలని, ఆశీర్వదించబడాలని. చూడండి, ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 20వ వచనం. బైబిల్ గ్రంథంలోంచి చాలా చక్కని మాట. 20వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 20వ వచనం. ఏ చెట్లు తినదగిన ఫలములను ఇచ్చినవి కావని నీ వెరుగుదవో వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధము చేయు పురుగు పడు వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టవచ్చును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఒకడు చంపబడి. చూడండి ప్రియులరా, దేవుడు వాగ్దానం చేస్తూ ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే చాలా అమూల్యమైన విషయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులరా, దేవుడు మనకి అన్ని రకాల ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైనటువంటి మరి చెట్లను, ఫలాలు, మరి ఫలించేటువంటి ఫలితం, ప్రియులరా, దేవుడు సమస్తాన్ని మనకి దాచిపెట్టాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ద్వితీయోపదేశకాండము ఆయన అంటాడు చాలా అమూల్యమైన విషయాలు. 6:6లో చూస్తే బైబిల్ గ్రంథంలో చక్కని మాట రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనంలో మనము ఎలాగ ఆయన్ని ఆరాధించినా ఆయన రుణం తీర్చలేమండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను ఆజ్ఞాపించే ఈ మాటలు హృదయములో ఉండవలెను. ఎక్కడ ఉండాలంట? హృదయములో ఉంచుకోవాలంటే అండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, చాలా మంది దేవుని మాటలు వినరు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చాలా అన్ని రకాల వార్తా పత్రికలు, అన్ని విషయాలు, మాటలు వింటారు, కానీ దేవుని మాటకు వచ్చేసరికి దేవుని మాట వినలేరండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి పిల్లరా, దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి మాటలు, ఆయన నమ్మదగిన దేవుడు. మరలా చదువుతాయనంటాడు 6:6లో, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప. ఎవరికి చెప్పాలి అంటే పిల్లలకు చెప్పాలంటండి. దేవునికి స్తోత్రం. చాలామంది అసలు ఇన్నేలాగా ఉన్నారా అంటే లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభు ఏం చెప్తున్నాడు? వినాలి పిల్లరా, వింటే ఆశీర్వదించబడతావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు చాలా చక్కని విషయాలు బోధిస్తూ ఉన్నాడు. నీవు ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకో. ఏ మాటలు అంటే బైబిల్ చెప్తుంది 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని దేవుణ్ణి ఆరాధించాలంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారా, బైబిల్ గ్రంథంలో చక్కని మాటలు. ప్రభు అంటాడు, ఆ మాటలని నీ హృదయంలో ఉంచుకొని వాటిని మరలా నీ పిల్లలకి తెలియచేయండి. నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, చూడండి, మీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు వాటి గురించే మాట్లాడుకోవాలటండి. దేవుని స్తోత్రం కలిగిన. ఏం మాట్లాడుకుంటాం చెప్పండి? అసలు కూర్చుంటే ఆయన మాటలు రావు పిల్లరా. ఏదో లోక సంబంధమైన విషయాలు మాట్లాడేవారు లేకపోలేదు, కానీ
దేవుని వాక్యం చెప్తా ఉంది, బైబిల్ గ్రంథంలో ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, ఆయన సర్వశక్తిమంతుడు గనక ఆయన చెప్తున్నటువంటి ప్రతి మాటను మనం చూస్తే ఆయన అంటాడు చాలా అద్భుతమైన విషయాలు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి పిల్లరా, నీ ఎంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు దేని గురించి ఆలోచించాలి అంటే ప్రభు గురించే మాట్లాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? చాలా అద్భుతంగా ఉంటాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన నమ్ముకోదగ్గ దేవుడండి. యెషయా 58 చూడండి పిల్లరా, బైబిల్ చెప్తుంది 11వ వచనం. ఇలా చదివితే దేవుడు వాగ్దానం చేశాడు. ఏది ఆశీర్వాదం అంటే పిల్లరా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన పరిశుద్ధుడండి. హల్లెలూయా. కాబట్టి యెహోవా నిన్ను నిత్యము నడిపించును. చూడండి, దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. ఆయన నమ్ముకోదగ్గ దేవుడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చదివితే నీ పూర్ణ హృదయముతో నీవు దేవుణ్ణి ఆరాధించాలంటండి. దేవుడు చెప్పిన ప్రతి మాట మన హృదయంలో దాచుకుని మన పిల్లలకు చెప్పాలంట. ఏమండి? దేవుని స్తోత్రం కలిగిన గాక. గతంలో ఉన్న పిల్లల పరిస్థితి వేరు. చెప్పాలంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ చాలా కష్టం అండి. వినే రీతులు లేదండి. దేవుని మాటలు వినే రీతులు లేవు. పిల్లరా, ప్రభు గురించి మరి ఇంకా ఏం చెప్పినా వినే రీతిలో లేదు, కానీ వాళ్ళ మాటే మనం వినాలంతే. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుడు వాగ్దానం చేస్తే ఆయన అంటాడు మన జీవితంలో ఆయన మరి ఆ పిల్లలు అలాగా ఏమవుతుంది అంటే వర్తమానాలు వింటూ వారు ఇంకా ఉన్నతమైనటువంటి రీతిలో నడుస్తారు. ప్రభు అంటాడు, నేను నిత్యము నిన్ను నడిపించేదను, నేను నిత్యము నిన్ను నడిపిస్తాను, భయపడవలసిన పని లేదు. నిత్యము నిన్ను నేను నడిపించేదను, కరువు కాలమున ఆయన నిన్ను తృప్తిపరచును. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, చాలా భయంకరమైన కోవిడ్ గత సంవత్సరాల్లో వచ్చినప్పుడు, చాలా భయంకరమైన కరువు వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు చాలామంది విలవిలలాడిపోయి ఆరోగ్యము లేక, డబ్బు లేక, మరి ఇంకా తినడానికి లేక వారి జీవితాల్లో ఎంతోమంది ఏమైపోయారు అంటే పిల్లరా చనిపోయారండి, నశించిపోయారు. దేవుని స్తోత్రం. అవును కదా చెప్పండి. కానీ మన ప్రభు మనకి ఏం చేశాడు? ఎప్పుడు న్యాయమే చేస్తాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రభు అంటాడు, నా యొక్క చాలా అమూల్యమైన విషయం, పూర్ణ హృదయంతో నా మాటలు నీ హృదయంలో ఉంచుకో, జాగ్రత్తగా విను, అవి మరలా నీ పిల్లలకి వాటిని తెలియచేయమన్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారండి, చాలా అద్భుతం. దేవుని స్తోత్రం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేసేవారు చెప్పండి? చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు మనం ఎలా చేస్తున్నామో అలాగే వాళ్ళు చేస్తారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చాలా ఆనందం పిల్లరా, చాలా అద్భుతం. ఒక కుటుంబానికి వెళ్ళాము మేము మొన్న మధ్యకాలంలో, పాస్టర్ గారు నేను. పిల్లరా చాలా సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు సంతానం లేదు వాళ్ళకి. దేవుడు ఒక చక్కటి పాపనిచ్చాడు. ప్రభువు చెప్పారు, ఒక పాపని మరి శ్రేష్టమైనటువంటి బిడ్డల్ని ఇస్తానని. నిజంగా ఆ పాప చిన్న వయసులో చాలా ఆశ్చర్యం వేసింది అన్నమాట అండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. తల్లిదండ్రులుగా మేము ప్రార్థన చేసినప్పుడు ఆ చిన్న బిడ్డ మేము ఎలా చేసామో అలాగే మరలా వాళ్ళ తల్లిదండ్రుల మీద చేతులు వేస్తాము. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, బైబిల్ చెప్తా ఉంది, ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకొని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుస్తూ హృదయపూర్వకంగా ఏం చేయాలంటండి? నీ ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు అవి వాటిని ఎవరికి చెప్పాలంట? మీ పిల్లలకి ఇది ఇలా జరిగింది అబ్బాయి, ఇది ఇలా జరిగింది బాబు, ఇది ఇలా చేసాం బాబు, ఇది ఇలా చూసాం అని పైన విషయాలే చెప్తాం. కానీ ఇదిగో దేవుని వాక్యము, దేవుని యొక్క మర్మము, ప్రభు ఇలాంటి కార్యాలు చేశాడు, దేవుడు ఇలాంటి అద్భుతం చేశాడు, ప్రభు ఇలాంటి దర్శనం ఇచ్చాడు, దేవుడు భయంకరమైనటువంటి రోగాన్ని బాగు చేశాడని చెప్పి ఏం చేయాలి చెప్పండి? మీ పిల్లలకి తెలియచేయాలంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన గూర్చి చెప్పాలంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడు. ఏమండి, ఆయన ఎవరు అంటే ఆయన రక్షకుడు. ఎవరు అంటే లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకనే మనము దేవుని వాక్య ప్రకారం చూస్తే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనక ఆయన రక్షకుడు. అందుకనే బైబిల్ చెప్తా ఉంది, ఆయన అంటాడు, ఇదిగో నిత్యము నేను నిన్ను నడిపిస్తాను, కరువు కాలంలో, కష్టకాలంలో, బాధలో నీకు ఒకవేళ ఏమీ లేకపోయినా
నేను నిన్ను తృప్తిపరుస్తాను అన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అసలు ఎవరు తృప్తిపరుస్తారు చెప్పండి? అంటే ఎవరు తృప్తిపరుస్తారు? ఒక మనిషిని. అవును కదండి. ఇంకా ఏదో లోటు కనబడతా ఉంటుందండి పిల్లరా, ఇంకా ఏదో లోటు కనబడుతూనే ఉంటుందండి. కానీ ప్రభు అంటున్నాడు, నిన్ను తృప్తిపరుస్తాను, నీ ఎముకల్ని బలపరుస్తాను, నీకు శక్తినిస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను, నీకు ఐశ్వర్యం ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అసలు ఎవరు చెప్తారండి అలాగా? ఎవరు చెప్పలేరు. కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ఆయన వాగ్దానం చేస్తూ నేను నిత్యము నడిపిస్తాను, భయపడవలసిన భయం లేదు. చూడండి, భయపడకుడి, నీకు నేను తోడై ఉన్నాను, చెడివద్దు, నేను నీకు సమీపంగా ఉన్నాను అంటాడండి ఆయన. చూడండి, భయపడవలసిన పని లేదు. ఈ లోకంలో భయం లేకుండా బ్రతికేవారే లేరు. అవును కదా చెప్పండి. అంటే ఏదో ఒక భయం, రుణ భయం ఎక్కువ, రణభయం. ఏమండి, చాలా భయంకరమైన రుణ భయం, ఇంకా చెప్పాలంటే రణభయం. వ్యాధులు లోకంలో చూస్తే ఇంకా చాలా కష్టపడినా సరే ప్రయాసకి తగిన ప్రతిఫలం పొందలేకపోవటం. ప్రభు వాగ్దానం చేశాడు, నిత్యము నిన్ను నడిపిస్తాను, నిన్ను నిత్యము పోషిస్తాను, నేను నిత్యము నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడండి. అవునా కదా చెప్పండి. చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు ఆయన. నీకు ఎంత చింత ఉందో దేవుని స్తోత్రం. ఏ చింత? ఏదో ఒక చింత. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, చింత లేని వారు ఎవరు కూడా లేరు. ఏదో ఒక చింత మనుషుణ్ణి వెంటాడుతూనే ఉంటుందండి, ఒక బాధ. చాలామంది వస్తారు సోమవారం స్వస్థత ఆరాధనకి. వాళ్ళు చెప్తున్న సాక్ష్యాలు వింటే, వాళ్ళ బాధలను పంచుకుంటే, వారి కష్టం పంచుకుంటే, ప్రియ సహోదరి, వారు చెప్తున్న సమస్యలు వింటే చాలా బాధల్లో ఉన్నామండి, చెప్పుకోలేని సమస్యలో అల్లాడిపోతున్నాం, మాకు ఏమి లేదండి, శాంతి లేదు అని చెప్తారండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రభు అంటున్నాడు, నేను దీన మనసు గలవాడను. ప్రభు చెప్తున్నాడు, నేను దీన మనసు గలవాడను, ప్రయాసపడి భారం మోసుకుని పోవచ్చున్నాను. ఇదిగో మీ ప్రయాస, మీ యొక్క బాధ, వేదన, మీ చింత యావత్తును నా మీద వేసేయండి. దేవుని స్తోత్రం కలిగిన గాక అని మనుషుల్ని ఎంతమందిని పిలుస్తున్నాడు చెప్పండి? ఎంతమందికి న్యాయం చేస్తాం మనం? అయితే చెప్పాలి. మన దగ్గరకు వచ్చిన వారికి ఎంతమందికి న్యాయం చేస్తామంటే కొంతమందికే. కానీ ప్రపంచమంతా ఆయన మీద పడినా ఆయన మాత్రం ఎవరు చెప్పండి? దీర్ఘశాంతం గలవాడు. హల్లెలూయా. పిల్లరా, శాంతినిచ్చేవాడు ఆయన, సమాధానం ఇచ్చేవాడు. ప్రతి కుటుంబంలో ఏదో ఒక బాధ, వాళ్ళు చెప్తున్న సాక్ష్యాలు వింటే ఇదండి నా బాధ. పిల్లరా, ఎవరికైనా సుఖం ఉందా? బిడ్డలను బట్టి ఇదివరకు అయితే ఏదో, కానీ ఇప్పుడు మార్పులు చూస్తే పిల్లలను బట్టి కూడా దుఃఖం, కన్నా పిల్లలను బట్టి కూడా వేదన. ఆస్తి లేక కాదండి, ఐశ్వర్యం లేక కాదంట. చూడండి, దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి అంటే ఆయన మీద వేసేయాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన నమ్ముకోదగ్గ దేవుడండి. అసలు ఆయన ఎలా మర్చిపోతావు? సహోదరి, సహోదరుడా, బైబిల్ చెప్తా ఉంది, నీ పిల్లలకి అవి నేర్పించాలంట. దేవునికి స్తోత్రం. ఆయన సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిజంగా మా పాస్టర్ గారు మా పిల్లల 4 చిన్నపిల్లలు అప్పుడు వాళ్ళు నిజంగా గదిలో పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ వారు చాలా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రతి రాత్రి ప్రతి తెల్లవారుజామున ప్రార్థనలో ఒక దేవుని శక్తి వారి మీదకి వచ్చేదండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇది నిజం. అసలు వాళ్ళని ప్రార్థన చేయించకుండా ఉండేవారు కాదండి ఆయన. రాత్రి పగలు తెల్లవారుజామున ఎంత టైం అయినా నైటు ఆ పిల్లలు అలా మాట విని ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. దేవుని స్తోత్రం. వాళ్ళ మీదకి ఏమొచ్చేది అంటే దేవుని శక్తి వచ్చేదండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది,
దేవుడు వాగ్దానం చేసినటువంటి తండ్రి ఆయన అంటాడు, నిత్యము నేను నడిపిస్తాను. ఇంకా చాలా మూల్య కష్టకాలంలో, కరువు కాలంలో నేను తృప్తిపరుస్తాను. తర్వాత చదవండి, మిమ్మల్ని నేను తృప్తిపరుస్తాను, మీ ఎముకలు బలపరుస్తాను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియ సహోదరి ఆయన అంటాడు, చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నమ్ముకోదగ్గ దేవుడు. ఆయన అంటాడు, కరువులో ఏం చేస్తాడంటే ఆయన, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. చూడండి ప్రియులారా, నీవు ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావు. ఎంత అర్థం ఉందండి ఆ మాటలో. సహోదరుడా, ఎవరు నడిపిస్తారు? ఎవరు నడిపించగలరు? ఎవరైనా కొంతకాలమే నడిపిస్తారు, ఎవరైనా కొంతకాలమే నడిపిస్తారు. కానీ నిత్యము నడిపించే దేవుడు ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని వాక్యం చెప్తా ఉంది పిల్లరా. ఆయన నిత్యము, ఆయన అంటాడు, నిత్యము నేను నిన్ను నడిపిస్తాను. చూడండి, కరువు కాలంలో కూడా నీకు నేను సహాయం చేస్తానని చెప్పాడండి. నీవు ఎలా ఉంటావంట, నీ కుటుంబం చెప్పాలి మీరు. ఎండిపోయిన చెట్ట, తోట, ఎండిపోయిన భూమా? బైబిల్ చెప్తా ఉంది, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఏ చెట్టు వలె, ఏ తోట వలె అంటే ఆయన అంటాడు, నీవు నీరు కట్టిన తోట వలె ఉండు. హల్లెలూయా. ఎలా ఉంటారంట? నీరు కట్టిన తోట ఎలా ఉంటుందండి? చాలా అద్భుతం. కొన్ని ప్రాంతాలకు వెళితే అసలు నీళ్ళే ఉండవు, ఎండిపోయిన భూమి. పిల్లరా, అసలు నీరు చుక్కే కనబడదు మనం చూసిన ప్రాంతాల్లో చూసినంత లెక్క. కానీ దేవుడు మన ప్రాంతాన్ని, మన ఏరియాని, మన యొక్క సస్యం, మన యొక్క పాడి పంటలు, మరి సమస్తమును ఎలా ఉంచాడు అంటే ఆశీర్వాదకరంగా ఉంచాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కొన్ని ప్రాంతాలు చూసినప్పుడు ఏమండి చాలా ఆశ్చర్యం వేస్తుందండి. కానీ దేవుడు మన ప్రాంతాన్ని ఎలా ఉంచాడు అంటే సంతోషంగా ఉంచా. ప్రభువు వాగ్దానం చేస్తా అంటాడు ఆయన, అలా ఉంచుతాను. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, నువ్వెప్పుడు ఉబ్బుకుచుండే నీటి ఓట్లా ఉంటావు. నీ స్థితిగతులు మారుస్తాను, నీ ఎముకలు బలపరుస్తాను, నీ పిల్లలను నువ్వు చూస్తావు. ఎవరిచ్చారండి అభయం? తండ్రి. దేవుని స్తోత్రం. సహోదరుడా, ఏ దేనికి నోసుకోలేదా? ఎలాంటి అర్హత లేదా? అనారోగ్యంతో ఉన్నావా? మంచం మీద పడి ఉన్నావా? స్వస్థత లేకుండా ఉన్నావా? ప్రియ సహోదరి, కుటుంబంలో మాట వింటలేదా? సమస్యలు ఇరుక్కుపోయావా? వేదన చెందుతూ ఉన్నావా? ఈ సమస్యలు నా జీవితంలో తీరం అనుకుంటున్నావా? కానీ ప్రభు చెప్తున్నాడు, ఆయన వాగ్దానం చేశాడు, ఈ నా మాటలు నీ హృదయంలో ఉంచుకో, హృదయపూర్వకంగా అవి నీ పిల్లలకు తెలియచేయి. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, ఎప్పుడు ఉబుకుచున్నటువంటి నీటి ఊట వలె సర్వ సమృద్ధి నేను నీకు ఇస్తాను అని చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రోజున సర్వ సమృద్ధైన ఆశీర్వాదము దేవుడు నీకు ఇస్తే అది దూరంగా చాలామంది ఇంకా 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 లోకంలో ఇంకా ఏదో ఆశిస్తూ ప్రిలరా ఆయన వాగ్దానం చేసిన తండ్రి, పరలోక రాజ్యము మన మధ్యలో. పిల్లరా, పరలోక రాజ్యము ప్రభు వాగ్దానం చేస్తూ ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఈ కడవరి దినాల్లో యేసు వైపు చూడు. ఆయన అంటాడు, నిత్యము నేను నడిపిస్తాను. చాలామంది అంటారు, నీకు నేను లేనా? నేను సహాయం చేస్తాను, తోడుగా ఉంటాను, చచ్చే వరకు విడిచిపెట్టను. ఇదే వాగ్దానం. కానీ ప్రియ సహోదరుడా, ఆయన మాటలు నమ్మదగిన దేవుడు. ఆయన ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన వాగ్దానం చేశాడండి. కాబట్టి నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఆయన చెప్తున్నాడు, ఎప్పుడు ఉబుకుచుండే నీటి ఓట వలె ఉంటావు. ఇంకా కిందకి ఆయన అంటాడు చాలా అమూల్యమైన విషయాలు. నీటి వలె ఉంటావు, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఎప్పుడు ఉబుకుచుండే నీటి ఓట్లా ఉంటావు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. చాలండి. దేవునికి స్తోత్రం. ఎంత అర్థం ఉంది ప్రియులారా. ఈ వాక్యం వింటూ
ఈ వర్తమానం వింటూ ప్రియులారా, ఈ చివరి దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చి వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి జీతము నా దగ్గర ఉంది, జాగ్రత్త సుమా అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. లోకం వైపు చూడొద్దు, ప్రభు వైపు చూడు. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నీ కుటుంబాన్ని పోషించి నడిపించి సర్వ సంపదలు ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన వైపు చూస్తే నీకు సంతోషం, ఆనందం, ఎంతో ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. ప్రియ సహోదరి, బాధలో కష్టకాలంలో ఒక సహోదరి మా దగ్గరికి వచ్చింది. ఆమె చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? చాలా సంవత్సరాల నుంచి ఈ మంచం మీదే, చాలా సంవత్సరాల నుంచి మంచం మీద ఉండి అనారోగ్యంతో బాధపడి ఇంకా జీవితం మీద విరక్తి కలిగి ఆమె చెప్తున్న సాక్ష్యం నిన్న నేను వింటే నా హృదయము బద్దలైపోయింది. ప్రియులారా, చాలా దూరం నుంచి వచ్చింది ఆమె. నా స్థితిగతులు మార్చాడు దేవుడు. ఈ మధ్యకాలంలోనే లేచి నా పని నేను చేసుకుంటున్నాను. చాలా సంవత్సరాలు మంచం మీదే ఉన్నాను. నా భర్త నా బిడ్డలు విడిచి, నా కుటుంబాన్ని విడిచి పుట్టింటికి వెళ్ళిపోయాడు. నా స్థితిగతులు ఇలా ఉన్నాయండి అని చెప్పింది ఆమె. ఆమె నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, మంచాల మీద ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏం చేశాడంట? విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, బైబిల్ చెప్తా ఉంది ఆయన నమ్ముకోదగ్గ దేవుడండి. ఎవరు నీకు సహాయం చేస్తారు? ఆమె ఇప్పుడు కొంచెం నడుస్తూ ఉంది, దేవుని మందిరానికి వస్తూ ఉంది, దేవునితో సహవాసం చేస్తూ ఉంది. ఆమె అంటుంది, నా మైండ్ ఇంకా బాగుండాలి, నా పిల్లలకి ఒక మంచి కార్యాలు జరగాలి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి ప్రియులారా, ఈ యొక్క మరి దేవుడు వాగ్దానం చేస్తూ నీ జీవితంలో తరగనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తూ ఫలవంతంగా ఉంచాలని ఆయన కోరిక. చూడండి, ఇంకొక మాట మనం చదువుదాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే రోమిలికి రాసిన పత్రిక, పిల్లరా, ఆయన అద్భుతమైనటువంటి విషయాలు ఆయన బోధిస్తూ, ఆయన మాటలు చాలా అద్భుతం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, మొదటి వచనం చదవండి ముందు. కాబట్టి విశ్వాసం మూలమున, చూడండి, విశ్వాసం మూలంగానే మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. చాలు, దేవుని స్తోత్రం. చూడండి, ఈ నీతి, ఈ మంచితనం, ఈ ఏర్పాట్లు ఎవరి ద్వారా రక్షణ అంటే ఆయన ద్వారాగానే. మరలా చదువు అదే మాట. కాబట్టి విశ్వాసం మూలమున, చూడండి, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. చూడండి, ఎవరి మూలంగానంట నీతిమంతులుగా తీర్చబడ్డామంటే, ఆశీర్వదించబడ్డాము అంటే, ఫలించాము అంటే, పిల్లల ఫలభరితమైన జీవితాన్ని ఇచ్చాడు అంటే ఎవరి మూలంగా? ఆయన మూలంగానే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఆయన మూలంగానే దేవుడు మనకి అన్నీ అనుగ్రహించాడటండి. దేవుని స్తోత్రం. చూసారా? కాబట్టి ప్రియులారా, ప్రభు ఇంతవరకు నువ్వు చాలా మరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తానని చెప్పాడు. దేవుడు నీ ప్రేమ, ఆయన ప్రేమ ఎంతో వెలకట్టలేంది. అందుకని పూర్ణ హృదయముతో నా మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలి. ఏ మాటలయ్యి? పిల్లరా, 6 దినాలు కష్టపడి పనిచేయి, 7వ దినాన్ని ఆరాధించు. చూడండి, పరిశుద్ధులుగా ఉండడానికే నేను పిలిచాను. వాగ్దానం చేసిన తండ్రి, ఆయన కనికరమ గల దేవుడు, ప్రత్యేకమైనటువంటి దేవుడు. ఆయన నీ సంతానాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తానని చెప్పాడండి. కాబట్టి నిత్యము నడిపించి నీవు నీరు కట్టిన తోటవలే ఎప్పుడు ఉబుకుచుండి నీటి ఓట్లాగా ఉంటావు. ఎప్పుడు అంటే ఆయన మాటలు నీ హృదయంలో పరిపూర్ణంగా ఉంచుకున్నప్పుడు, అవి నీ పిల్లలకు తెలియజేసినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు ఆయన నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి, ఇంకా వేదనలో ఉన్నావా? చెప్పుకోలేని సమస్య నీకుందా? ఒకవేళ కష్టకాలంలో ఉంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుడు నీకు సమీపంగా ఉన్నాను అన్నాడు. ఎవరు చేయలేని కార్యం నేను చేస్తానని చెప్పాడు ఆయన. కాబట్టి నీ పిల్లలకే బోధిస్తున్నావా?
నీ పిల్లలకి ఈ మాటలు చెప్తున్నావా? 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని మందిరానికి వెళ్ళాలి. అది ఆయన ఆజ్ఞ, ఆయన కట్టడ. పిల్లరా, బైబిల్ చెప్తా ఉంది. ఇంకా లోకం కోసమే, ఫ్రెండ్స్ కోసమే, స్నేహితుల కోసమే ఇంకా లోకంలో జీవిస్తూ ఉంటే ఈరోజే తీర్మానం చేసుకోయ్యా, నీ మాటలు పరిపూర్ణంగా నా హృదయంలో ఉంచుకుంటాను. పరిపూర్ణంగా ఉంచుకుంటేనే నీవు నీరు కట్టిన తోట వలె ఉందువు. ఎప్పుడు ఉబుకుచుండి తోట ఓట్లా ఉంటావు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, అయ్యా, ఈ వర్తమానం వింటూ ఈ టీవీ ముందు కూర్చుని వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కార్యము నూతన పరచండి అయ్యా. తండ్రి, ఈ కుటుంబాన్ని దీవించిన ఆయన, ఈ ఫ్యామిలీని ఆశీర్వదించు ప్రభువా. చూడిపించే దేవుణ్ణి కాదు అని నువ్వు చక్కగా మాట్లాడావు ప్రభువా. అయ్యా, నీ చేయి పట్టుకుని నీతో సహవాసం చేస్తూ నీ వెంబడి పరుగువెత్తేవారుగా, ఈ చివరి దినాల్లో కుటుంబాలు సహితంగా రక్షించబడేవారుగా ఏ కుటుంబాన్ని విడిచిపెట్టద్దు నాయన. ప్రత్యేకముగా ఆశీర్వదించి ఇక్కడున్న వారందరినీ మీరు దీవించమని, వారి సమస్యలన్నీ సంతోషంగా మార్చి ఆరోగ్యంతో పాటు ఆశీర్వాదమును, ఐశ్వర్యమును, దీవెనలు అయ్యా నీ పరలోక రాజ్యానికి వారసులుగా ఉండడానికి గొప్ప మరి ప్రత్యేకతను అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా నిండి వందనాలు. పిల్లరా, ఈ మధ్యకాలంలో పాస్టర్ గారికి చాలా నీరసం చేసినప్పుడు దేవుడు మరి ఆరోగ్యం ఇచ్చారు, క్షేమాన్ని ఇచ్చారు. అన్ని రిపోర్ట్లు మంచిగా వచ్చినాయి. ఆయనకు ఆరోగ్యం ఇచ్చి మరి క్షేమంగా ఉంచినందుకు ఆయనకి ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేం. మా ఫ్యామిలీ కోసం, మరి మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని మరొకసారి ఈ విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. ప్రతి నెల మరి ప్రత్యేకంగా ఉండ్రాజవరంలో అభిషేక ఆరాధన 1వ తారీఖు. దేవుడు అద్భుతంగా మరి ప్రతి కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఇంకా పరిచర్యను ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయండి. చూస్తున్న మీ అందరికీ నా నిండా వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.